వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. ఈరోజు వార్త. పంచాయతీ పోరాట కమిటీ వ్యతిరేక పోరాట కమిటీ హైదరాబాద్ ప్రాజెక్ట్ కో కన్వీనర్ని ఈరోజు ఉగుమ్మడి కోర్టులోని రౌండ్ టేబుల్ సమావేశమైంది. వివిధ సంఘాలతో ఇక్కడ కూర్చొని చర్చ చేయడం అయితే జరిగింది. రేపు పొద్దున మహాగర్జన సభ మజ్జోల్సలో 27వ తేదీన జరుగుతుంది. ఆ రోజు వివిధ గ్రామ సంఘాల నుంచి కానీ అనేక సంఘాల తరఫున మనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే 27వ తేదీన అరకు పార్లమెంటు అసెంబ్లీ అదే ఎమ్మెల్యే గారు 27వ తేదీన అక్కడ మహాధర్నా అన్నారు. ఆ ధర్నాన్ని మేము ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు అదే ధర్నా వేరే రోజు పెట్టుకోండి, మాకు వేరే రోజు పెట్టుకుంటే సంపూర్ణ మద్దతు ఇస్తామని కోరడం కూడా జరిగింది. వాళ్ళు దాన్ని అంగీకరించారు. కావున ఆ రోజు వర్షం వచ్చినా తుఫాను వచ్చినా మహా అరణ్య గర్జన సభ మాత్రమే జరుగుతుంది. కావున ఈ యొక్క సభను అందరూ వచ్చి జయప్రదం చేసిన మనం చేసుకుని కోరుకున్నాం. జై హింద్. హైదరాబాద్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో జరిగే మీటింగ్ ఇది 27వ తారీఖున జరిగే మీటింగ్. అందుకే మేము ఎమ్మెల్యే గారు కానీ అక్కడున్న వైసీపీ పార్టీ కానీ మేము విన్నవిస్తున్నాం. మీ జగన్ ఉన్నప్పుడే ఒప్పందాలు జరిగాయి. ఒప్పందాలు రద్దు చేసుకుని ఆదివాసుల దగ్గర మీటింగ్ రావాలి, లేకపోతే మీరు ఆదివాసులు మోసం చేసినట్టే అని చెప్పి ఆదివాసులు అందరూ ప్రశ్నిస్తున్నారు. అందుకే అక్కడ పోరాట కమిటీ కూడా వాళ్ళందరికీ చెప్పింది 27వ తారీఖున మేము గిరిజన సంఘం హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగే మీటింగ్ రోజు మీరు ఎట్లా పడతారని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుకుని వాళ్ళందరూ వాళ్ళ నోటీసులు కూడా తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఆ రోజు మన ఆదివాసీ గిరిజన సంఘం పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగే మీటింగ్ తప్ప వేరే మీటింగ్ అక్కడ అవదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేయమనగా ఈరోజు మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక నిర్మాణం కోసం జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు జరుగుతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, హైడ్రో పవర్ ప్రాజెక్టు తక్షణమే అనుమతుల్ని వెనక్కి తీసుకోవాలని, 51 జీవోను రద్దు చేయాలని, 27వ తారీఖున జరుగుతున్నటువంటి ఆదివాసీ అరణ్య గర్జన సభను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తెలియజేసి ఉన్నారు. 27వ తారీఖున జరుగుతున్నటువంటి అరణ్య గర్జన సభ యొక్క ముఖ్య ఉద్దేశం హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు తక్షణమే వెనక్కి తీసుకోవాలి, 51 అలాగే 13 జీవో నెంబర్లను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈ అరణ్య గర్జన మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఈ అరణ్య గర్జన మహాసభను 50 మంది ఆదివాసులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా. అదే క్రమంలో ఏదైతే మధ్యవలస కేంద్రంగా నిర్మిస్తున్నటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు ఇది కేవలం మధ్యవలసకు మాత్రమే కాదు, ఇది ఆదివాసుల మనుగడకే తీవ్ర ప్రమాదం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మధ్యవలస సమస్య ఎంత మాత్రం కాదు, ఇది 1/70 చట్టాన్ని ఉల్లంఘన జరుగుతుంది. అలాగే గిరిజనులకి ప్రత్యేకంగా ఉన్నటువంటి పీసా చట్టం కానీ అలాగే అటవీ హక్కుల చట్టాన్ని కానీ ఉల్లంఘన జరుగుతుంది. ఇది ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ జీవుల్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ అరణ్య గర్జన సభ యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. కాబట్టి గిరిజనులు అన్ని పక్షాల వాళ్ళు పాల్గొని అరణ్య గర్జనను విజయవంతం చేసి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయడానికి జరుగుతున్నటువంటి ఈ మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మేము మీడియా ద్వారా ప్రజల్ని కోరుకుంటున్నాం, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఏకపక్ష నిర్ణయాలతో తీసుకొచ్చినటువంటి జీవోల్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆదివాసుల తీసుకొచ్చేటటువంటి ఆందోళనలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది కూడాను ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల పట్ల వివక్షత చూపే పరిస్థితి చేస్తుంది. దీన్ని ఉద్దేశించి ఉక్కుంపేట మండలంలో అన్ని సంఘాలని కలుపుకొని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం వేయడం అనేది జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ ప్రాజెక్టు అనుమతులు వెంటనే రద్దు చేయాలనేసి, అలాగే 27వ తారీఖున జరగబోయే గిరిజన గర్జన మహాసభను జయప్రదం చేయాలనేసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి గిరిజనులంతా పాల్గొని ఒక ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేయాలనేసి ఈ గిరిజన మహిళా సంఘంగా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే గిరిజనులు
అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు. గిరిజనుల భూములు, గిరిజనుల నీరు, గిరిజనుల పంటలు దోచుకునే ప్రయత్నం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అది వెంటనే విరమించుకోవాలి. విరమించుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి మా హక్కులు, మా చట్టాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం.